హాయ్ ఫ్రెండ్, మన ముదిరాజ్ పోరుకేక యూట్యూబ్ ఛానల్ ద్వారా బీసీ సోదరులకు ఒక విన్నపం. మిత్రులారా, ఒక్కటి గమనించాలి. మనం కని విని ఎరుగని రీతిలో మన బీసీల ధర్నా జరిగింది. మనం అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే మనం ఎవరి మీద ఉద్యమం చేస్తున్నాం? ప్రభుత్వం మీదనా, ప్రతిపక్షం మీదనా, లేక కోర్టు మీదనా? ఇది మనం గమనించాలి. కాకపోతే అన్ని పార్టీలు ఆ ధర్నాలో పాల్గొని మన బీసీలని ఎర్రిపప్పలు చేయడం జరిగింది. ఇది మనం గమనించాలి. వాడుకోవడానికి అందరికీ అవకాశం దొరికింది వాళ్ళకు. బీసీ ధర్నా ఇప్పటిదాకా మన పెద్దలు ఎవరు వినలేదంట, మనం కూడా చూడలే. అది ఏదో ఒక ప్రభుత్వం మీద చేస్తాం, లేదా ప్రతిపక్షం మీద చేస్తాం, లేదా ఎవరి మీద ఒక వ్యక్తి మీద మనం చేస్తాం. కానీ అటువంటిది ఏం లేకుండా టోటల్ ముక్కుముడిగా అందరూ ఆ ధర్నాలో పాల్గొని మన బీసీలకు మోసం చేయడానికి అందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ బీసీ 42 బీసీల పైన 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో అది అమలు చేయడం జరిగింది కదా. అది తాత్కాలికం. ఎక్కడైతే మన బీసీలు నిలబడతారో అక్కడ మనం మోసపోయినట్టే. తప్పకుండా ఇది తర్వాత కోర్టు తీర్పు ద్వారా మళ్ళీ దీన్ని రద్దు చేయడం జరుగుతుంది. 100%గా మనం గమనించాలా. మిత్రులారా, ఎవరైనా బీసీ సోదరులు కానీ అణగారిన వర్గాలు ఎవరైనా రిజర్వేషన్ వచ్చినా, మీరు ఎలక్షన్లో పాల్గొన్నా, పార్టిసిపేట్ చేసినా ఎక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకండి ప్లీజ్. గెలిచినా ఓడినా ఏం బాధపడే అవసరం ఉండదు. ఒకవేళ మీరు అత్యధికంగా ఖర్చు పెట్టి మీరు ఓడిపోతే మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఖర్చులు పెట్టకండి. ఎక్కడో అక్కడ స్థానాలలో నిల్చోండి, రిజర్వేషన్లలో పోటీ చేయండి. మిత్రులారా, అందరూ